ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నీ యెషయా గ్రంథంలో నుంచి 54వ అధ్యాయము 14వ వచనము. నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరముగా నుందుదురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు అంటున్నాడు, నీతి గల దానివైతే స్థాపింపబడదువు అంటున్నాడు. మరి భయపడనక్కర్లేదు అంటున్నాడు. ఎందుకు? మరి న్యాయంగా ఉంటేనే కష్టాలు వస్తాయి చాలామందికి. మేము ఏ తప్పు చేయకపోయినా సరే ఆ నిందలు మా మీద పట్టాయండి. మేము వారిని ఒక్క మాట అనకపోయినా సరే వారే మమ్మల్ని తిడుచున్నారు, వారే మమ్మల్ని బాధిస్తున్నారండి అని చాలామంది బాధపడుతూ వేదన పడుతూ ఉంటారు. చూడండి, కొన్నిసార్లు మనము చేయని తప్పు కూడా మనము నిందలు పడవలసి వస్తుంది. కొన్నిసార్లు ఒకరికి సహాయం చేసి నీవు ఇబ్బందులు ఇరుకుల్లోకి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకని అంటే, చూడండి, నువ్వు న్యాయమే చేసావు, నువ్వు నీతిగానే ఉన్నావు, నువ్వు వారికి ఏ ద్రోహము చేయలేదు, కానీ నింద అవమానాలు నీ మీదకి వచ్చి పడి ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు భయపడద్దు అంటున్నాడు. ఎందుకు భయపడద్దు అంటున్నాడు? నీవు నీతి గలదానివైతే నువ్వు స్థాపింపబడతావు, నువ్వు నిలబడతావు, నువ్వు భయపడవు. ఎందుకంటే నీకు బాధించేవారు నీకు దూరంగా ఆయన చేస్తాడంటున్నాడు. భీతి నీకు దూరంగా ఉంటుందంటున్నాడు ఆయన. ఎందుకు అంటే నీతి గలవారంటే దేవునికి ఎంతో ఇష్టమండి. నీతిగా న్యాయంగా ఉన్న వ్యక్తులంటే దేవునికి ఎంతో ప్రీతి. ఎందుకంటే ఆయన సింహాసనము దేని మీద ఆధారపడి ఉన్నది? నీతి న్యాయముల మీదే ఆధారపడి ఉన్నది. అందుకే వారంటే దేవునికి ఎంతో ఇష్టము. ఈ దానియేలు ఎంత నీతిమంతుడండి, ఎంత న్యాయంగా ఉన్నాడు. చూడండి, నెబుకద్నెజరు తన ప్రాంతానికి వచ్చి యూదా పట్టణం అంతా నాశనం చేశాడు, సర్వనాశనం చేసేసాడే. అయినా సరే నెబుకద్నెజరు దగ్గర నమ్మకంగా ఉన్నాడండి. నిజంగా ఆయన నీతి దేవునికి ఆధారం చేసుకుని ఉన్నాడు కాబట్టి ఎందరో రాజులు వచ్చి వెళ్ళిపోయారు, కానీ దానియేలు మాత్రం బబులోను సింహాసనము కదలించలేదు. దేవుడు నీతిగా ఉంటే అంతా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఎందుకండి మాకే బాధలు వస్తున్నాయి, మేము ఏమి చేయకపోయినా మాకే వేదనలు వస్తున్నాయి, మేము తట్టుకోలేకపోతున్నాం అని చాలామంది అడుగుతూ ఉండే. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నీతి గలదానివి కదా, నువ్వు నీతిమంతుడు కదా, నీవు స్థాపింపబడదువు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర నీవు స్థాపింపబడదు. అందుకే దేవుడు అంటున్నాడు, బాధ నీకు రానేను, భీతి నీకు రానేను, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నాడు దేవుడు. చూడండి, ఎంతమంది అండి ఉదయకాల సమయంలో, ఎంతమంది అండి రాత్రంతా నిద్రపోక మార్నింగ్ లేగానే అవే ఆలోచనతో ఉంటారు. అలాంటి వారికి దేవుని యొక్క మాటలు వెళ్ళాలండి. దేవుని యొక్క ఆదరణ కలిగించే మాటలు వారి హృదయాల్లోకి వెళ్ళాలి. ఈ మాటలు వెళ్ళలేక చాలామంది ఈ లోకంలో కలిసిపోతున్నారు, ఈ లోకంలోనే మరణించిపోతున్నారు. చూడండి, ఈ దేవుని మాటలు అందరికీ వెళ్ళాలి. అందరికీ బాధలు వస్తాయి, కానీ నీతిమంతులు కొంచెం ఎక్కువ వస్తాయి. కానీ నీతిమంతుడు ప్రతి బాధలో నుంచి తప్పించుకోగలడు, కానీ దుష్టుడు దుర్మార్గుడు మాత్రము వాడు తీసిన గోతులోనే వాడే పడిపోతాడు అన్నమాట. చూడండి, మన దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఎవ్వరూ భయపడద్దు. దేవుడి నామంలో ఈ వాక్యమైన దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనములు రాజా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేను ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అవును నా పరమ తండ్రి, యెషయా గ్రంథంలో నువ్వు మాట్లాడిన విధానం బట్టి అయ్యా, నీతిమంతుడికి నా పరమ తండ్రి అయ్యా, ఎంతో బాధలు వస్తున్నా నువ్వు స్థాపింపబడదు అంటున్నావు, నువ్వు స్థిరపడబడదు అంటున్నావు నా పరమ తండ్రి. నిన్ను దీవించదని అంటున్నావు నా పరమ తండ్రి. బాధ నీకు రాని అంటున్నావు నా పరమ తండ్రి. భయపడవద్దు అంటున్నావు, భీతి నీకు రానే రాదంటున్న దేవుడా, నీకే వందనం రాజా, నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఆ బాధలో ఉన్నారు,
ఎంతమంది ఆ వేదనలో ఉన్నారు నా పరమ తండ్రి, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా దీవించండి, ఆశీర్వదించండి నా పరమ తండ్రి. నీ దాసురాలు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని తోడుండి ముందుకు నడిపించమని, నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోని, కృపగల తండ్రి నామంలోని ఈ ప్రార్థన తీయకుని అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.